అమిత్ షా రైట్ చేసినటువంటి పాయింట్ ఇక్కడ హైలైట్ చేశారు. కాకపోతే జమిలీ ఎన్నికలపై 31 మందితో జేపీసీ, లోక్సభ నుంచి 21, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు, సీఎం రమేష్, బాలశౌరి, హరీష్, బాలయోగిలకి చోటు, కాంగ్రెస్ తరఫున ప్రియాంక, ఎన్సీపీ ఎస్పీ నుంచి సుప్రియ. జమిలీ ఎన్నికల కోసం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 31 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ గురువారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇందులో 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులకు అవకాశం కల్పించినట్లు లోక్సభ సచివాలయం బుధవారం రాత్రి వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 70,000 కోట్ల రూపాయల జల్ జీవన్ మిషన్ పనులు కేంద్రం ఆమోదం కోసం త్వరలో ప్రతిపాదనలు. జల్ జీవన్ మిషన్ సదస్సులో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జల్ జీవన్ మిషన్ పథకం పునరుద్ధరణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వానికి 70,000 కోట్లతో ప్రతిపాదన పంపుతున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 38 ప్రధాన జలాశయాల నుంచి గ్రామీణ ప్రాంత ప్రజలకు రోజు తలసరి 55 లీటర్ల చొప్పున రక్షిత నీటిని సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. జల్ జీవన్ పథకం అమలుపై విజయవాడలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. పథకం ఉద్దేశానికి విరుద్ధంగా గత ప్రభుత్వం బోర్ల నుంచి ప్రజలకు నీరు సరఫరా చేసే పనులు చేపట్టి 4,000 కోట్లను దుర్వినియోగం చేసింది. పునరుద్ధరణ పనుల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు 2025 జనవరి నెలాఖరుకు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అదనపు నిధులు తీసుకొస్తాం. అమృతధార పేరుతో రాష్ట్రంలో ఇక జల్ జీవన్ మిషన్ పనులు చేపట్టనున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఎర్రచందనం సిరులు కురిపించిన గోదాముల్లో 7,000 టన్నులకు పైగా నిల్వలు. సైటిన్ నిర్ణయంతో వేలానికి తొలగిన అడ్డంకులు. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం అరుదైన వృక్షమే కాదు, సహజసిద్ధమైన ఆదాయ వనరు కూడా. దేశ విదేశాల్లో ఈ కలపకొని డిమాండ్ తెలిసిందే. స్మగ్లర్లు దొంగచాటుగా అమ్ముకుని కోట్లకు పడగలెత్తుంటే ప్రభుత్వాలు అధికారిక విక్రయాల ద్వారా ఆ మేరకు ఆదాయాన్ని సమకూర్చుకోవడం లేదు. ఎర్రచందనాన్ని రాష్ట్రానికి ఆదాయ వనరుగా మార్చడానికి తెలుగుదేశం పార్టీ సర్కార్ 2014లో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. తిరుపతిలోని తిమ్మునాయుడుపాలెం సమీపంలో ప్రత్యేకంగా కేంద్రీయ ఎర్రచందనం గోడౌన్లు నిర్మించింది. ప్రపంచంలో ఎక్కడైనా స్మగ్లర్ నుంచి స్వాధీనం చేసుకున్న దొంగలను ఇక్కడికి తీసుకొచ్చేలా ఏర్పాటు చేసింది. దాన్ని గ్రేడ్ల వారీగా విభజించి భద్రపరిచింది. డిమాండ్ ఉన్న చైనా, జపాన్, జర్మనీ తదితర దేశాలకు ఏపీ అటవీ శాఖ నుంచి ప్రత్యేక బృందాలు పంపించి మార్కెటింగ్ చేయించింది. అక్కడ అవసరాలు తెలుసుకుని గ్లోబల్ టెండర్లు నిర్వహించింది. 2018 సెప్టెంబర్లో అత్యధికంగా 5,000 టన్నుల ఏబీ గ్రేడ్ల ఎర్రచందనాన్ని విక్రయించి ఆదాయాన్ని సమకూర్చుకుంది. 2020లో వైకాపా సర్కార్ 4,343 టన్నుల్లో 300 టన్నుల తర్వాత 3 ఏళ్లలో మరో 450 టన్నులు మాత్రం విక్రయించింది. ప్రస్తుతం గోదాముల్లో బఫర్ స్టాక్తో కలిపి 7,000 టన్నులకు పైగా నిల్వలు ఉన్నాయి. విక్రయాల్లో భాగంగా 20వసారి గ్లోబల్ టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. త్వరలో